యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ప్రాముఖ్యంగా ఈ 17 వచనాల వరకు మనకు కనపడుతున్న ఒక విషయం ఏంటంటే, పౌలయ్య గారు తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. ఎందుకంటే తిమోతికి అనేక సార్లు వినుంటాడు. పౌలయ్య గారి సాక్ష్యం అనేక సార్లు వినుంటాడు. ఎందుకంటే తన పరిచర్యలో 10 సంవత్సరాలు పౌలయ్య గారితో ఉన్నాడు గాని, ఎన్నో సార్లు వినుంటాడు గాని, చూడండి ఇక్కడ చాలా షార్ట్ అండ్ స్వీట్ గా వెళ్తున్నాడు. అంటే ఖచ్చితంగా తిమోతికి చెప్తున్నాడు ఏంటంటే, ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, కానీ దేవుడు నన్ను కనికరించి ఇలా ఆయన కృపలో నన్ను భద్రపరిచి ఈరోజు అనేకులకు మాదిరిగా నన్ను నిలబెట్టాడు తిమోతి. సో 18వ వచనంలో చెప్తాడు, నా కుమారుడువైన తిమోతి, నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలవాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేశారు. విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో కొంతమంది పేర్లు చూపించాడు. అలెగ్జాండర్, హూము ఉన్నారు. సో ఈ విషయాలు ఎందుకు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నానంటే, సాక్ష్యము చెప్పేటప్పుడు వి షుడ్ నో 3 క్వాలిటీస్. 3 గుర్తుపెట్టుకోండి. సాక్ష్యములో 3 ఉండాలి. 3 భాగాలుగా విభజించుకోవాలి. ఎట్లా అనంటే గుర్తుపెట్టుకోండి, టెస్టిమనీస్ మనం సాక్ష్యం పంచుకునేటప్పుడు ప్రాముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఒకటి, క్రీస్తును తెలియక ముందు నీ జీవితం ఎలా ఉండేది. దట్ ఈస్ ద ఫస్ట్. అంటే పూర్వము అని ఇక్కడ ఉపయోగించాడు కదా 12వ వచనంలో. పూర్వము అంటే క్రీస్తును తెలియక మునుపు. క్రీస్తు నాకు తెలియక మునుపు నా జీవితం ఎలా ఉండేది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇది ఫస్ట్ స్టెప్. ఇది మనం సాక్ష్యంలో ఎప్పుడైనా చెప్పాలనుకున్నప్పుడు, క్రీస్తును తెలియక మునుపు నా జీవితం ఇలా ఉండేది. ఎలా ఉండేది పౌలయ్య గారిని అడిగితే, నేను దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి. అటువంటి నన్ను తన పరిచర్యకు నియమించినటువంటి వానిగా ఎంచాడు. ఎవరు? దేవుడు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, పూర్వము నేను ఇలాంటి వాడిని. ఓకేనా? 3 రాసుకోండి. 1, క్రీస్తుకు పూర్వము నీ జీవితం ఎలా ఉంది. నేను అది పెడతాను ఇందులో కూడా. సో అందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు మీకు ఈ విషయాలు ముందు చెప్పిన తర్వాత నేను మీకు టైం ఇస్తాను. సో గ్రూప్లో పెట్టాను, ఒకసారి చూస్తారా అండి? అందరికి వచ్చిందో లేదో నాకు చెప్పండి. సాక్ష్యములో ముఖ్యముగా 3 భాగాలు. ఏంటంటే అది, క్రీస్తుకు పూర్వము నీ జీవితం ఎలా ఉంది. రెండోది, క్రీస్తును ఎలా తెలుసుకున్నావు అసలు నువ్వు. హౌ యు నో అబౌట్ జీసస్ క్రైస్ట్. అంటే అసలు నువ్వు ఆయనతో నీ ఎన్కౌంటర్ ఎలా అయింది. అంటే ఒక సేవకుడి దగ్గర నువ్వు వాక్యం విన్నావా? సువార్త సభలో వాక్యం విన్నావా? అసలు ఎక్కడ? మీ ఇంట్లో మీ నాన్నగారు ద్వారా వాక్యం విన్నావా? లేదా మీ అమ్మగారి ద్వారా వాక్యం విన్నావా? అసలు ఎలా నువ్వు యేసయ్యే నిజమైన దేవుడు అని గుర్తించావు. వి షుడ్ నో. ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి ఈ విషయాలు. ఇది రెండో విషయం. మూడోది, ఇప్పుడు క్రీస్తుతో నీ జీవితం ఎలా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. క్రీస్తుకు ముందు, క్రీస్తు తెలియక ముందు నీ జీవితం ఎలా ఉండేది. క్రీస్తును నువ్వు ఎలా తెలుసుకున్నావు, ఆయనే నిజమైన దేవుడు అని. మూడోది, క్రీస్తుతో నీ జీవితం ఇప్పుడు ఎలా ఉంది. ఓకేనా అండి? సో ఇవి మస్ట్ అండ్ వి షుడ్ నో. అంటే ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాలి. సో ఇంగ్లీష్లో అయితే ఇలా ఉంటుంది, హౌ వాజ్ యువర్ లైఫ్ బిఫోర్ క్రైస్ట్, హౌ డిడ్ యూ కమ్ టు నో జీసస్ క్రైస్ట్, హౌ ఈజ్ యువర్ లైఫ్ విత్ క్రైస్ట్ నౌ. అంటే యేసుక్రీస్తుతో నీ జీవితం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ సాక్ష్యంలో. ఓకేనా అండి? సో అందరూ కూడా మీ యొక్క సాక్ష్యంలో ఈ 3 భాగాలతోనే మీరు వివరించాలి. సో మీ గత చరిత్ర ఎటువంటిదైనా పర్లేదు, కానీ చెప్పేటప్పుడు యేసు తెలియక ముందు నేను ఇలా జీవించాను. పౌలే అంటున్నాడు, నేను
తెలుసుకున్నాడు, క్రీస్తుని ఎలా తెలుసుకున్నాడు, ఆయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడని నేను తెలుసుకున్నాను. సో అందులో నేను ప్రధాన పాపిని అని నేను తెలుసుకున్నాను. సో ఆ తర్వాత ఇప్పుడు నా జీవితం క్రీస్తుతో అంటే నిత్య జీవానికి మాదిరికరమైన జీవితం నేను జీవిస్తున్నాను. చూడండి ఆయన చెప్పిన వచనాల్లోనే జస్ట్ నేను సింప్లిఫై చేసి మీకు చెప్తున్నాను. 16 వచనంలో అంటాడు, ఆయనను నిత్య జీవం నిమిత్తం తనను విశ్వసింపబోయే వారికి నేను ఎలా ఉన్నాను? మాదిరిగా ఉన్నాను. సో ఇప్పుడు నేను నా క్రీస్తుతో నా జీవితం ఎలా ఉందంటే నేను ఒక మాదిరికరమైన జీవితం నేను జీవిస్తున్నాను. సో ఈ 3 క్వాలిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. బిఫోర్ క్రైస్ట్, హౌ ఈస్ యువర్ లైఫ్? How do you know about Jesus Christ? And how is your life with Jesus Christ? అంటే యేసుక్రీస్తుతో నీ జీవితం ఎలా ఉంది? ఈ 3 మీరు పెట్టుకోండి మీ పాయింట్స్‌లో. మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను? ఈ క్రీస్తుని ఎలా తెలుసుకున్నాను? ఆ తర్వాత క్రీస్తుతో నా జీవితం ఇప్పుడు ఎలా ఉంది? అది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ వాక్యం చెప్పిన తర్వాత మనం కిందకొస్తే మనం చూస్తే తిమోతితో చెప్తున్నాడు, నాన్న నువ్వు విశ్వాసం, మంచి మనస్సాక్షిగా ఉన్నానా? సో నీకు చెప్పబడిన మంచి ప్రవచనాలు బట్టి నువ్వు మంచి పోరాటం పోరాడాలి నాన్న. సో నేను ఎలా పోరాడానో నువ్వు కూడా అలా అద్భుతమైన పోరాటం నువ్వు కూడా పోరాడాలి. ఎందుకంటే ఎఫ్ఎస్సి సంఘంలో చాలా విషయాలు నువ్వు సరిచేయాలంటే గొప్ప పోరాటం ఇది. సో నువ్వు యవ్వనస్తుడు నాన్న, కాబట్టి నువ్వు మంచి మనస్సాక్షి ఉండాలి. నీ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నువ్వు పోరాడగలుగుతావు. సో కాబట్టి మంచి పోరాటం పోరాడు నాన్న అని. కొంతమంది మనస్సాక్షిని విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయింది. అంటే ఎంత చెప్పినా వినడం లేదు, వాళ్ళు పట్టించుకోవడం లేదు. దేవుడు గద్దిస్తున్నా కూడా వారు సరిచేయబడట్లేదు. సో అలాంటి వారిలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు శిక్షింపబడుటకే సాతాన్ని అప్పగిస్తున్నానని చెప్తున్నారు. సో అలా నువ్వు ఉండకూడదు నాన్న అని ఒక హెచ్చరిక కూడా తిమోతికి చెప్తున్నాడు. సో ఫైనల్ గా ఈ 1వ అధ్యాయము 20 వచనాలు మనం పూర్తి చేసుకున్నాం ఈ రోజు. సో ఈ మొత్తం ఫైనల్ గా మీకు 20 వచనాల్లో ఒక సింప్లిఫైగా మీకు అర్థం అవ్వాలంటే ఏం బోధించాలి, ఏం బోధించకూడదు, ఈ 2 టేబుల్స్ వేసుకోండి. ఈ 2 టేబుల్స్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను మీకోసం. అది మీకు జస్ట్ ఇప్పుడు సెండ్ చేస్తాను చూడండి. నేను ఇదంతా క్రియేట్ చేసి లాస్ట్ 2 డేస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఒకసారి మన టెక్స్ట్ చూస్తున్నారండి అందరూ? నేను పంపించేవి కనపడుతున్నారు, ఒకరు కన్ఫర్మ్ చేస్తారా? ఒకరు కన్ఫర్మ్ చేయరండి. కనపడుతుందండి మాకు మీరు పంపించింది అన్నది ఒకసారి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ 1వ అధ్యాయము ఇలా అర్థం చేసుకున్నాం. సంఘంలో ఇప్పుడు వరకు అసలు సంఘంలో ఏం బోధించాలనే కదా ఈ 1వ అధ్యాయం. సో మనకి ఇప్పుడు చూద్దాం ఏం బోధించాలి, ఏం బోధించకూడదు. ఇవి గనక మీకు అర్థమైంది అనుకోండి, 1వ అధ్యాయం మీకు వచ్చేసినట్టే. మీ మైండ్ లో మీకు తిరుగుతా ఉంటది. ఇక ఈ 1వ అధ్యాయం అనగానే మీరు చూడాల్సిన అవసరం లేదు బైబిల్. మీకు మైండ్ లో తిరిగిద్ది ఏం చెప్పాలనేది. చూడండి, ఏం బోధించాలి, ఏం బోధించకూడదు. ఇది నేను క్రియేట్ చేశాను కొంచెం సింప్లిఫైగా అర్థం చేసుకోవడం కోసం. ఫస్ట్ ఏం బోధించాలి? సత్యమును గురించి అనగా క్రీస్తుని గురించి బోధించాలి. దిస్ ఇస్ అంటే యేసు క్రీస్తుని గురించి బోధించాలి సంఘానికి మనం. ఏం బోధించకూడదు? అక్కడే ఉన్న 1వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? సత్యమునకు భిన్నమైన బోధ చేయకూడదు. అంటే క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి బోధ చేయకూడదు. అంటే వాక్యము లేకుండా నువ్వు బోధించకూడదు. నీ వాక్యంలో నువ్వు ప్రీచింగ్ లో ఖచ్చితంగా ఉండవలసింది వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు వచ్చాడ కథలు చెప్తా అంటే కష్టం. సో కాబట్టి సత్యం గురించి బోధించాలి. సత్యమునకు భిన్నమైన బోధ చేయకూడదు. ఏం చేయాలి, ఏం చేయకూడదు అంతే. రెండోది నిజాన్ని ప్రకటించాలి అనగా యేసయ్య నిజ జీవితాన్ని ప్రకటించాలి. అంతేలే గాని కల్పనా కథలు ప్రకటించకూడదు. జస్ట్ 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న విషయాల్ని జస్ట్ మీకు సింప్లిఫై చేస్తున్నా. కల్పించిన కథ అవసరం లేదు, నిజ కథను చెప్దాం. నిజంగా జరిగిన కథ ఏంటంటే ప్రపంచ మానవాళి కొరకు యేసయ్య వచ్చాడు, ఆయన అనేక అద్భుత కార్యాలు జరిగించాడు, మన కొరకు సిలువ ప్రాణం పెట్టాడు. ఇది నిజంగా జరిగిన విషయం కదా. ఆ జరిగిన సంఘటన నిజ జీవితాన్ని చెప్దాం. ఇంకా కల్పనా కథలు మనకెందుకు? వాటి జోలికి అవసరం లేదు మనకు. మూడోది మనందరము క్రీస్తు వంశావళిలోనికి ఎలా చేరామో ప్రకటించాలి. అంటే అందులో యూదుడు ఉంటాడు, గ్రీసు దేశస్థుడు ఉంటాడు,
లేకపోతే ఏ దేశ ఇండియా వాడు ఉండొచ్చు, ఇండియాలో కాపోడు ఉండొచ్చు, కమ్మోడు ఉండొచ్చు, మాలలు ఉండొచ్చు, మాదిగోళ్ళు ఉండొచ్చు. అసలు మీరు ఏ కులమైనా పెట్టుకోండి. ఓకేనా? ఈస్ దేర్ ఎనీ పర్సన్ విత్ ఇంక్లూడింగ్ అంటే అతను ఎవరికి జాయింట్ అవుతున్నారు చెప్పండి? క్రీస్తు వంశావళిలోకి జాయిన్ అవుతున్నారు. అందుకని మనందరం క్రీస్తు వంశాల్లోకి ఎలా చేరామో ప్రకటించాలి. ఏం ప్రకటించకూడదంటే మిత్తము లేని వంశావళి గురించి ప్రకటించకూడదు. అంటే దీన్ని ఎలా ఉంటదంటే మనకి వంశావళులు ఎక్కువగా ఇశ్రాయేలు ప్రజలకి వంశావళులు అంటే ఇష్టం. ఖచ్చితంగా వాళ్ళు వంశావళి రాసుకుంటారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పుట్టాననుకోండి. నాకంటూ మా నాన్నగారి పేరు, మా నాన్న నుంచి మళ్ళీ మా తాత, మా తాత నుంచి ముత్తాత ఈళ్ళంతా ఒక ట్రైబ్ అది. ట్రైబ్ అంటారు వంశావళిని. అది ఖచ్చితంగా ఉండాలి. నువ్వే గోత్రం ప్రవీణ్ అనంగలోనే నేను యోధా గోత్రం అని అనాలంటే యోధా గోత్రంలో మొత్తం కరెక్ట్‌గా ఉండాలి ఆ వంశం. అట్లయితేనే నువ్వు ఇశ్రాయేలు ప్రజలు. సో, ఆ ఇశ్రాయేలు ప్రజలు వెంబడిస్తున్న వంశావళి గురించి నీకు అనవసరం. నీకు అక్కర్లేదు. వంశావళిలోకొచ్చేసావు. ఇక నీ నీ మీద నువ్వు ఆ వంశావళి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాని గురించి ప్రకటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వివాదంతో కూడింది. సో, కొన్నిసార్లు మీ తాత ముత్తాత పేరు సరిగ్గా ఎక్కకపోవచ్చు. నువ్వు ఆ గోత్రానికి రా చే నువ్వు ఆ గోత్రానికి సరిపోయినోడు కాదు. నువ్వు ఈ గోత్రానికి సంబంధించినోడివి కాదు అని వివాదాలొస్తాయి. అసల వాడి జోలికి మీరెందుకెళ్తున్నారు? అంటే ఇది ఎక్కువగా ఎఫ్ఎస్‌సి కదండీ! ఆ సంఘస్థుల్లో యూదులు కొంతమంది చేరి ఇట్లా కలిబిలి జేస్తా ఉన్నారు. అందుకోసమే అక్కడ ఈ మాటలు చెప్తున్నాను. ఓకేనా? మితము లేని వంశావళుల గురించి మనం ప్రకటించకూడదు ఎప్పుడూ కూడా. ఓకేనా? అండ్ నాలుగో పాయింట్ ఏందంటే, ఎలా ప్రకటించాలి? పవిత్రమైన హృదయం నుండి మంచి మనస్సాక్షితో ప్రకటించాలి. ఏ విషయాన్నైనా గూడా నీ హృదయం ఎలా ఉంది? నీ మనస్సాక్షి ఎలా ఉంది? నువ్వు చెక్ చేసుకొని దాన్ని బట్టి ప్రకటించాలి. ఎలా ప్రకటించకూడదు? పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి లేకుండా ప్రకటించకూడదు. నీ మనస్సాక్షి మంచిగా ఉండాలి. నీ హృదయం గూడా మంచిగా ఉండాలి. అప్పుడే నువ్వు ప్రకటించడానికి అవతల వ్యక్తికి ఆ వాక్యం వెళ్ళిద్ది. సో, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫిఫ్త్ వన్ మానవాళిపై క్రీస్తు చూపించిన కృప గురించి ప్రకటించాలి. అంటే ఆయన కృప ఎంత గొప్పదో నువ్వు ప్రకటించాలి. ఏం ప్రకటించకూడదు? నిష్ప్రయోజనమైన ధర్మశాస్త్ర ఆచారములను ప్రకటించకూడదు. ఆ రోజు మీకు చెప్పాను. గడిచిన 2 వారాలు ఒక ధర్మశాస్త్రం కృప గురించి మీతో మాట్లాడాను. ఆ ధర్మశాస్త్రంలో కొన్ని ఆచార సంబంధమైనటువంటి విషయాలున్నాయి. సున్నతి, ఇశ్రాయేలే ఉండాలి. ఆ తర్వాత విశ్రాంతి దినాన్ని పాటించాలని, లేకపోతే పండుగలు ఆచరించాలని, ఆహార నియమాలుంటాయి వాళ్ళకి. ఇలా చాలా ఉన్నాయి. వాటన్నిటిని మా విశ్వాసుల మీద రుద్దకూడదు ఎప్పుడూ కూడా. సో, ఆ నిష్ప్రయోజనమైన ధర్మశాస్త్ర ఆచారములను మనం ప్రకటించకూడదు. మరి ఏం ప్రకటిద్దాం? మానవాళిపై యేసుక్రీస్తు చూపిస్తున్న కృప గురించి ప్రకటిద్దాం. ఓకే. ద సిక్స్త్ వన్ క్రీస్తుకు సాక్షిగా జీవించాలి. రక్షణ అనుభవాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఎప్పుడూ కూడా నీ సాక్ష్యంలో అసలు పూర్వం అంటే నువ్వు ఒకప్పుడు ఎలా వచ్చావు క్రీస్తులోకి? ఇది ఎప్పుడు నీ మైండ్‌లో ఉండాలి. ఎప్పుడు నీ మైండ్‌లో తిరగాలి. కొంతమంది అదేందో రక్షింపబడినప్పుడు చాలా అద్భుతంగా ఉంటారు. రక్షింపబడిన 10 సంవత్సరాల తర్వాత అసలు సాక్ష్యం లేని జీవితం జీవిస్తూ ఉంటారు. డోంట్ డూ దట్. అంటే అలా జీవించకూడదు. సో, ఇది ప్రకటించాలి. నువ్వు ఇప్పుడు అదే ఈ ఆయన 60 అంటే ఆయనకి 65వ సంవత్సరంలో అంటే ఇంచుమించు ఆయన పరిచర్య చివరి దశలో ఆయన ఇప్పటికే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను పూర్వ హింసకుడిని, దూషకుడిని ఇప్పటికి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? హి నో హి వాంట్ టు నో ద బిగినింగ్. అంటే నా బిగినింగ్ ఎలా ఉంది? నేను ఎప్పటికీ మర్చిపోను. నా జీవితం ఎలా మార్చాడు? నేను ఎప్పటికీ మర్చిపోను. సో, కృతజ్ఞత కలిగి ఉంటున్నాడు. అలా ఉండాలి మనం. సో, అలా దాని గురించి ప్రకటించాలి. క్రీస్తు సాక్షిగా జీవించాలని ప్రకటించాలి. సాక్ష్యం లేకుండా జీవించకూడదు. అసలు నీ దగ్గర సాక్ష్యం లేకుండా క్రీస్తు నీ జీవితంలో ఏం చేశాడో సరైన సాక్ష్యం లేకపోతే ఎందుకు? వై? ఎందుకు ప్రీచ్ చేయడం? అవసరమా? ఆ ప్రీచింగ్ వల్ల ఎవ్వడికి ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకోండి. సాక్ష్యం లేకుండా వాక్యం ప్రకటిస్తే ఆ సాక్ష్యం ఆ వాక్యం వల్ల ఎవ్వడికి ఉపయోగం ఉండదు. ఎందుకంటే సాక్ష్యం కలిగిన జీవితమే అనేకుల్ని ప్రభావితం చేస్తది. అలా క్రీస్తు నీ జీవితంలో ఎలా టర్న్ చేశాడో నీకు తెలియకపోతే ఇంకేంటి? సో, కాబట్టి జాగ్రత్తగా సాక్ష్యం కలిగిన జీవితం. చివరిగా పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినని ప్రకటించాలి. ఇప్పుడు మనం చెప్పిన వాక్యం. అంతేలే గాని క్రియల ద్వారా రక్షణ వస్తుంది. మనం 10 మందికి సహాయం చేస్తే రక్షణ వచ్చిద్ది.
సున్నతి చేయించుకుంటే రక్షణ వచ్చింది, ఇంకేదో కార్యం చేస్తే రక్షణ వచ్చింది, ఆడిపోయి మునిగితే రక్షణ వచ్చింది, బాప్తిజం పెట్టుకుంటే రక్షణ వచ్చింది. అట్లా కాదు. బాప్తిజం తీసుకునే ముందు అసలు యేసుక్రీస్తు నీ కొరకు ఏం చేశాడు, నీ కొరకు వచ్చాడనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు పాపివి అని తెలుసుకోవాలి. అది నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు గ్రహించినప్పుడు, నాకు రక్షణ అవసరము అని నువ్వు గుర్తించినప్పుడు ఆ రక్షకుడు నీకు అర్థం అవుతాడు. దాని గురించి నువ్వు ప్రకటించాలి. సో ఇట్లా ఒక 7 పాయింట్స్ పెట్టాను. సో ఈ 7 పాయింట్స్ కనుక మీ మైండ్లో ఉంటే, మీ మైండ్లో పెట్టుకోవాలి. అందరూ నాకు తెలిసి ఈ స్క్రీన్ షాట్ చూస్తున్నారు అనుకుంటాను. ఇది మీ నోట్స్ లో కూడా రాసుకోండి. డోంట్ అంటే మీ ఫోన్ లో ఉంటే సరిపోదు, మీ నోట్స్ లో ఉండాలి ఇవి. ఓకేనా అండి? అందరు నోట్స్ చెక్ చేస్తాను తర్వాత నేను, అంటే ఇప్పుడు కాదు, రేపు చెక్ చేస్తాను వచ్చే వారం. సో ఈ 7 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. సో ఇప్పటి వరకు చాలా విషయాలు దేవుడు మనకు నేర్పించాడు. ఇవి కనుక మీకు 7 అర్థమైతే మాక్సిమం ఈ 1వ అధ్యాయం వచ్చేసినట్టే, మీ మైండ్లోకి వెళ్ళిపోయినట్టే. ఏం ప్రకటించాలి, ఏం ప్రకటించకూడదు, ఇది ఎప్పుడు మీ మైండ్లో పెట్టుకోండి. సో అప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఏం ప్రకటించాడు మీకు ఒక అవగాహన ఉందనుకోండి, మీరు సిద్ధపడతారు. అలా సిద్ధపడిన విషయాల్లో నిజంగా సత్యం గురించి నేను ప్రకటిస్తున్నానా, నిజ సంఘటన యేసయ్య గురించి ప్రకటిస్తున్నానా, మరి మేము ఎలా చేరామో ఈ క్రీస్తు నా పైన చూపించిన కృప గురించి నేను ప్రకటిస్తున్నానా, మరి నా హృదయం ఎలా ఉంది, నా మనస్సాక్షి ఎలా ఉంది, నేను క్రీస్తు సాక్షిగా జీవిస్తున్నానా ఎవ్రీడే, మరి యేసయ్య మనందరిని రక్షించడానికి వచ్చాడని నేను ఆ గ్రహింపు కలిగి జీవిస్తున్నానా, ప్రకటిస్తున్నానా. ఇది గనక మీ మైండ్ లో ఉంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ఆటోమేటిక్ గా మీ ప్రీచింగ్ లో అద్భుతమైనటువంటి మార్పును మనం చూడగలుగుతాం. ఓకేనా అండి? సో దేవుడు అనేక విషయాలు మనకు నేర్పించాడు. అండ్ చివరిగా ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇదొక్కటి రాసుకోండి. ఇంకోటి ఏంటంటే, ప్రీచింగ్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏంటి అంటే, అవి కూడా నేను కాపీ చేసి స్క్రీన్ లో పెడతాను చూడండి. సో ప్రీచింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎక్కడ ప్రకటిస్తే ఏం బోధించాలి ఒకసారి చూద్దామా. నేను పెట్టాను చూడండి. ఏం బోధించాలి, వాట్ టు ప్రీచ్ అంటే ఇంగ్లీష్ లో ఎలా ఉంటుందంటే, వాట్ టు ప్రీచ్, హౌ టు ప్రీచ్, వేర్ టు ప్రీచ్, వై టు ప్రీచ్, అండ్ ఎవరికి వేర్ అంటే హూమ్ టు ప్రీచ్. సో ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అంటే నీ ప్రీచింగ్ లో వాట్ టు ప్రీచ్, ఏం బోధించాలి, సత్యముల గురించి ఇప్పుడు చెప్పిన 7 పాయింట్స్ ఎలా బోధించాలి, నిర్మలమైన హృదయంతో బోధించాలి అంటే పవిత్రమైన హృదయంతో. ఎక్కడ బోధించాలి అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ఎస్సిలో తిమోతికి చెప్తున్నాడు. అది నువ్వు నీ ప్లాట్ఫామ్ ఎక్కడైనా సరే సత్యాన్ని ఎక్కడ బోధించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు బోధించాలి అంటే పాపును రక్షకుడు ఉన్నాడు, ఆ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని బోధించాలి. రక్షణ అవసరం అని బోధించాలి. ఎవరికి బోధించాలి? మానవాళికి బోధించాలి. సో ఖచ్చితంగా ఇవి మేము ఇంగ్లీష్ లో కూడా పెట్టాను. వీ షుడ్ నో వాట్ టు ప్రీచ్ అబౌట్ ట్రూత్, హౌ టు ప్రీచ్ విత్ క్లీన్ హార్ట్, వేర్ టు ప్రీచ్ వరల్డ్, why to preach save sinners, whom to preach mankind and మానవాళికి. సో ఇవి మీ మైండ్ లో అంటే ఎప్పుడు ఈ ప్రీచింగ్ లో అంటే ఏం బోధించాలని ఒక్క విషయానికి ఇన్ని సంఘటనలు దేవుడు తీసుకొచ్చాడు. రైట్, దేవుడికి మాటలు దీవించి ఆస్వాదించిన గాక. రైట్, ఇప్పుడు సాక్ష్యములకు సమయం. మీ అందరూ కూడా మీ యొక్క సాక్ష్యాన్ని ఆ 3 భాగాల్లో చెప్పాలి. ఓకేనా? మొదటిగా నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటున్నాను. ఆ తర్వాత అందరికి 5 నిమిషాలేనండి. సో ఒక్కొక్కరు 5 నిమిషాలు వేసుకున్నా 15 50 నిమిషాలు. సో కాబట్టి నన్ను నేను స్పీడ్ గా చేసుకుంటున్నాను. అందుకనే మొదటిగా దేవునికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, పూర్వం మనకు క్రీస్తు మెరగక మునుపు నేను ఒక నాస్తికుణ్ణి. క్రైస్తవ కుటుంబంలో నేను జన్మించిన. మా అమ్మగారు ప్రార్థనా పరురాలే, మా నాన్నగారు కూడా వ్యాపారస్తులు. ఇద్దరు బాప్తిజం తీసుకున్నా కూడా నేను ప్రభువుని తెలుసుకోలేదు. చిన్న వయసు నుంచి ఒక యవనస్తుడిగా పెరుగుతున్నప్పుడు ఎక్కువగా డాన్స్ అని, విగ్రహాల ముందు డాన్స్ వేసేవాడిని, ఊరంతా తిరిగేవాడిని, నిమజ్జనం అంతా చేసేవాళ్ళం. ఇవంతా నన్ను ఎవరు కూడా అడ్డుకోలేదు. అలా చాలా సంతోషంగా అంటే ఆ వయసులో ఎంజాయ్ చేయాలన్న ఆలోచనతోనే ఎంజాయ్ చేసేవాడిని.
అమ్మ గాని, నాన్న గాని ఎవరు కూడా నన్ను అడ్డుపడలేదు. ఇలా చేయొద్దు, అలా చేయొద్దని ఎవరు అనలేదు. ప్లస్ ఇంకా మంచిగా నేను యాక్టివ్‌గా చేసుకునేవాడిని అట్లా. కానీ 10థ్ క్లాస్ ఎగ్జామ్ అప్పుడు ప్రార్థన చేసుకున్నానని మా అమ్మ అన్నప్పుడు, సరే ప్రార్థన చేసుకునేవాడిని. ఎగ్జామ్ మంచిగా పాస్ అయ్యాను. అట్లా ఎగ్జామ్స్ అప్పుడే ప్రార్థన చేసుకోవాలని నేను అలా ప్రార్థన చేసుకోవడం వల్ల ఎగ్జామ్స్ పాస్ అయ్యేవాడిని. అట్లా దేవుడు కొంచెం కొంచెం తెలుసుకున్నాను. కానీ దేవుడు లేడని ఎప్పుడు వాదిస్తూ ఉంటాను. మా అమ్మ ఎప్పుడు కన్నీటి ప్రార్థన చేసినా ఎందుకు ఏడుస్తారు? ఇది ఎప్పుడు ఏడుపేనా ప్రార్థన అని ఎగతాళి కూడా చేసేవాడిని. అప్పుడు నేను బీటెక్ హైదరాబాద్‌లో చదువుతున్నప్పుడు మూడో సంవత్సరంలో అంటే నా 20వ ఏటలో ఒక ఫ్రెండ్ అశోక్ అని. సో, తను ఒక మందిరానికి తీసుకొని వెళ్తే ఆ మందిరంలో ఆహ్, అంటే వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఒక 60 సంవత్సరాలు పైబడిన వయసాయన. సో, అక్కడ అరే చిన్న చిన్న ఏదైనా మనం యాక్టివిటీస్ చేద్దాం రా అని అన్నప్పుడు నేను వెళ్ళాను. ఆడ భోజనాలు గాని, ఏదైనా మందిరంలో కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదండీ! భోజనాలు పెట్టేటప్పుడు గాని, బర్త్‌డే ఫంక్షన్స్ గాని, అయ్యగారు చాలా వయసు అయిపోయిందిరా మనం కొంచెం హెల్ప్ అవుదాం అని అంటే, సరే రా అని అట్లా వెళ్ళేవాడిని. ఆ తర్వాత ఇంకో చర్చికి వెళ్దాం రారా నీకు పెద్ద చర్చ్ చూపిస్తాను అని మళ్ళీ ఒక పెద్ద చర్చికి తీసుకొని వెళ్ళేవాడు. ఆదివారం ఖాళీగా ఉంటాం కాబట్టి, అలా వెళ్ళినప్పుడు ఒక అయ్యగారు వాక్యం చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. అసలు వాక్యం అంటే నాకు అప్పటిదాకా తెలీదు. బైబిల్ అంటే తెలీదు. అసలేమి తెలీదు. ఏదో దేవుడు అంతే. ఈ అందరూ ఏదో ఒక దేవుడిని నమ్ముతున్నారు. నేను ఈ దేవుడిని నమ్ముతున్నా అంతే అనుకున్నాను. కానీ అక్కడ అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు భలే చెప్తున్నాడే! ఇలా చెప్తే చాలా మంది మారతారు గదా! ఇంత సులభంగా మాట్లాడుతున్నాడేందైనా అందరూ ఏదో ప్రియులారా అని ఇట్లా మాట్లాడతారు గానీ, ఈయన సూటిగా, స్పష్టంగా తెలుగులో నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాడని నాకు ఆసక్తొచ్చింది. ఇష్టం పుట్టింది ఆ వాక్యం ఆయన చెప్పే మాటలు బట్టి. ఆ తర్వాత మరలా వచ్చే వారం తీసుకెళ్ళాడు. విన్నా. మూడో వారం తీసుకెళ్ళాడు. విన్నా. నాలుగో వారం అరే! పోదాం పారా అని నేను వాడిని అడుగుతా ఉన్నా. అట్లా ఎళ్ళా. నాలుగో వారం, ఐదో వారం నేను కనెక్ట్ అయిపోయా. అసలు యేసుక్రీస్తు ఎవరు? అంతకుముందు దేవుడు లేడని అనుకునే నేను నాస్తికుడుగా వాదించే నేను, దేవుడు లేడు, దెయ్యం లేదు, అంతా నీ భ్రమ అని అనుకున్న నేను, ఆ తర్వాత అసలు ఈ క్రియేటర్ వెనక ఈ క్రియేషన్ వెనక ఒక క్రియేటర్ ఉన్నాడని, అంటే మనం వేసుకున్న షర్టు, పాయింటు అది ఎవరో ఒకరు తయారు చేస్తేనే మనకది కనపడుతుంది. వాచ్ గాని, ఇంకేదైనా కానీ, మన కళ్ళ ముందు కనపడేది ఏది కూడా ఎవరో ఒకరు తయారు చేయడం వల్ల మనకి కనపడుతుంది. అలానే ఈ క్రియేషన్ అంటే సృష్టి కూడా ఎవరో తయారు చేయడం వల్లే మనకు కనపడుతుంది. ఆ సృష్టికర్తే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సమస్త మానవుల కొరకు ప్రాణం పెట్టాడు. ఏ దేవుడు మన కొరకు ప్రాణం పెట్టలేదు అని అలా చెప్తున్నప్పుడు నా మైండ్‌లో రన్ అవుతుంది. ఓహ్! యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవుల కొరకు ప్రాణం పెట్టాడా? ఈయన ఈయన సమస్త సృష్టిని సృష్టించాడా? అని అప్పుడు చిన్నగా థింకింగ్ మొదలైంది. ఆ తర్వాత ప్రభువుని తెలుసుకునే కృప దేవుడిచ్చాడు. ఆ తర్వాత బైబిల్ చదివేవాడిని. ఇక బైబిల్ ఒక కొనుక్కొని చదవడం స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసి చిన్నంగా ఆ వాక్యం వింటున్నాను. ప్లస్ బైబిల్ చదువుతున్నాను గదా! సో, తెలియకుండానే నా హృదయంలోకి అసలు వాట్ ఈస్ జీసస్? అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనే ఒక అన్వేషణ నాలో మొదలైనప్పుడు చిన్నంగా ఆ వాక్యం వింటూ ఈ వాక్యం చదువుతున్నప్పుడు నా హృదయంలో అప్పుడు తెలిసింది ఈయన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడని. అప్పుడు నా పాపములను అన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టి బీటెక్ 4థ్ ఇయర్ 2015లో ఆహ్, నేను యేసుక్రీస్తును సంపూర్ణ రక్షకుడుగా అంగీకరించి నేను బాప్తిజం తీసుకున్నాను. ఇంటికి మా తల్లిదండ్రులకు కూడా నేను చెప్పలేదు నేను బాప్తిజం తీసుకోవడం. ఎందుకంటే వీళ్ళు ఎక్కడొచ్చి నన్ను ఆపుతారేమో, నువ్వు యవ్వనస్తుడివి, ఇప్పుడే నీకేమైపోయింది అని అడుగుతారో అని నేను నా 21వ ఏటలోనే ప్రభు యేసుక్రీస్తుని అంగీకరించి వాళ్ళకి తెలియకుండానే బాప్తిజం తీసుకున్నా. ఆ తర్వాత ఒక 2 నెలల తర్వాత నాకు జ్వరం వచ్చి ఇంటికొస్తే, "ఏదో దాస్తున్నావురా నువ్వు" అని మా అమ్మని అడిగినప్పుడు నేను చెప్పానమ్మా నేను బాప్తిజం తీసుకున్నానంటే, "మరి మాకు చెప్పి తీసుకోవచ్చు కదా! నేనెందుకు అడ్డుపడతావు" అనంటే, "ఏమో మీరు అడ్డుపడతారని నేను అనుకున్నానన్న." తర్వాత వాళ్ళకి తెలిసింది, సంఘానికి తెలిసింది, అందరికి తెలిసింది. సో, అందరూ హ్యాపీ. సో, ఆ తర్వాత 2016 అంటే పరిచారకుడుగా అన్ని విషయాల్లో సహకారిగా మందిరములో దేవుడు నన్ను ఉంచిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుడు తన కృపలో నన్ను నడిపించాడు. క్రీస్తుకు పూర్వం నేనొక నాస్తికుడిని. క్రీస్తుని ఒక ఫ్రెండ్ ద్వారా ఒక మందిరంలో తెలుసుకోగలిగే కృప దేవుడిచ్చాడు. చివరికి ఈరోజు క్రీస్తుని కలిగి ఆయన కొరకు ఏదైనా చేయాలి అనే తపన నా హృదయంలో ప్రతిరోజు ఉండడం వల్ల ఆయన సాక్షిగా జీవించడానికి ఇలా బైబిల్ స్టడీస్ అనో లేకపోతే
నా వంతు నాకు అవకాశం వచ్చిన ప్రతి చోట దాన్ని సద్వినియోగం చేసుకుంటూ 100% ఎఫర్ట్ అంటే లోపం లేకుండా ది బెస్ట్ ఇవ్వాలి దేవునికి అనేది తపన నా హృదయంలో దేవుడు పెట్టాడు. అందుని బట్టే ఎక్కడైనా కూడా నా బెస్ట్ నేను ఇవ్వడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఇది నా కొరకు బెస్ట్ ఇచ్చేసాడు నా యేసయ్య నా ప్రాణం, తన ప్రాణాన్ని. నేను కూడా నా బెస్ట్ ఇవ్వాలని అలా దేవునిలో ఎదుగుతున్నాను. నాకు వివాహమైంది. నాకు 2020లో అదే విధంగా నాకు ఇద్దరు పిల్లలు గూడా. ఇప్పుడు ప్రభు పరిచర్యలో నేను అలా కొనసాగుతున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. రైట్, అందరికి ఇప్పుడు సాక్ష్యానికి సమయం. 5 నిమిషాల్లో మీరు ముగించడానికి శాయశక్తులా ప్రయత్నించవలసిందిగా కోరుచున్నాను. అండ్ స్టార్టింగ్